నాగరాజ్ సార్, కాల్ ఫర్ యూ. బ్యారిస్టర్ విద్యాసాగర్ ఆన్ లైన్. హలో బ్యారిస్టర్. నీ దగ్గరకు వచ్చిన అనురాధకు కాస్త డబ్బివ్వటం మంచిది. బ్రదర్, ఖర్చు లేనిది కనుక నువ్వు నాకు తేలిక సలహా ఇచ్చావు. నేను ఆమె కోసం డబ్బు ఇవ్వమంటం లేదు, నీ కారణంగా ఆమెకు పుట్టిన బిడ్డ కోసం ఇవ్వమంటున్నాను. బ్యారిస్టర్, నువ్వేని నేనంటే చరప్. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే ఈ విద్యాసాగర్ ఏం చేస్తాడో తెలుసా? నువ్వేం చేస్తావనేది అలాగుంచు, నేనేం చేస్తాననేది విను. ఆ బ్లడ్ ఇడియట్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను. పరువు నష్టం దావా కూడా వేస్తాను. అంతేకాదు, దాని తరపున నువ్వు కోర్టుకు వస్తే నిన్న చావు దెబ్బ తీయడానికి టైగర్ ఆఫ్ ద కోర్ట్ మన పార్థసారథి గారు రెడీగా ఉన్నారు. బాయ్ మిస్టర్ పార్థసారథి. ఆ విద్యాసాగర్ నువ్వేమీ చెప్పక్కర్లేదు, కేసు ఏమిటో అర్థమైపోయింది. నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, మిగిలిన విషయం నేను చూస్తాను. నావు దెబ్బ. ఇప్పుడు మీ ఎదురుగా బోన్లో నిలబడ్డ వ్యక్తి అనురాధ అనబడే వేశ్య. ఈమె డబ్బు కోసం అనేక మందితో శారీరక సంబంధం పెట్టుకున్న పతిత. అటువంటి హీన చరిత్ర కలిగిన ఈమె ఒక బిడ్డను కని ఆ బిడ్డకు తండ్రి నగరంలో ఆస్తిపాస్తులు పరువు ప్రతిష్టలు ఉన్న ఈ నాగరాజు అని చెప్పి అతని వద్దకు చేరి వీలైనంత డబ్బు గుంజాలని ప్రయత్నించింది. యువరానర్, డబ్బు కోసం శీలాన్ని తేలిగ్గా అమ్ముకునే ఈ మనిషి అదే డబ్బు కోసం అబద్ధం ఆడుతుందని ఎందుకు అనుకోకూడదు? ఇదిగో నాగరాజు బ్లడ్ గ్రూప్ రిపోర్ట్ అండ్ జెనెటిక్ రిపోర్ట్. వీటిని బట్టి ఆ బిడ్డ ఈ నాగరాజుకు పుట్టిందని రుజువు చేయటం అసంభవం. లెట్ ద లెర్నెడ్ కౌన్సిల్ మిస్టర్ సాగర్ ప్రొసీడ్. యువర్ ఆనర్, గౌరవనీయులైన ప్రతివాది తరపు లాయర్ గారు బ్లడ్ గ్రూప్ జెనెటిక్స్ కారణంగా ఓ బిడ్డ ఫలానా మనిషికే పుట్టిందని నిర్ధారణ చేయలేమని చెప్పారు. నిజమే, ఈ లోకంలో ఏ బిడ్డకైనా తల్లి ఎవరో అందరూ చెప్పగలరు, కానీ తండ్రి ఎవరు అనేది ఆ తల్లి మాత్రమే చెప్పగలదు. ఆ సిద్ధాంతం ప్రకారం తన బిడ్డకు తండ్రి ఈ నాగరాజేనని ఈ అనురాధ చెబుతోంది గనుక అతన్నే తండ్రిగా గుర్తించి. యువరానర్, ఇది అర్థం లేని వాదన. కేవలం ఆ మాటలు పట్టుకుని ఇతరే తండ్రిని వాదించడం తెలివి తక్కువతనం. ఆ బిడ్డకి నా క్లయింటే తండ్రి అని ఖచ్చితంగా సాక్ష్యాలతో నిరూపించలేనప్పుడు గౌరవనీయులైన లాయర్ మిస్టర్ విద్యాసాగర్ ఈ కేసు టేకప్ చేయకుండా ఉండాల్సింది. ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ విద్యాసాగర్, యు వాంట్ టు ప్రొసీడ్? యువర్ ఆనర్, నిందితుడు నాగరాజును ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మిస్టర్ నాగరాజు, అనురాధ అనబడే ఈమె మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఒకప్పుడు ఆమె నాకు కంపెనీ ఇచ్చింది. ఏ రకమైన కంపెనీ? ఏ రకం అంటే శారీరకంగా మీతో కలిసిమెలిసి ఉంది, అవునా? అవును. అలా ఎంతకాలం ఉన్నారు? సుమారు ఒక 6 నెలలు కావచ్చు. 6 నెలలుగా ఆమెతో మీకు శారీరక సంబంధం ఉన్నప్పుడు ఆమెకు మీ కారణంగా బిడ్డ పుట్టే అవకాశం ఉంది, అవునా? అవకాశం ఉండొచ్చు, కారణంగా తల్లి అవ్వలేదు. అంతకన్నా ఒక తల్లి చేయగల శక్తి మీలో లేదా మీకు బాగా తెలుసా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆ బిడ్డ ఈయనకు పుట్టాడా లేదా అని తేల్చుకోవాల్సిన ఈ కేసులో ఈ ప్రశ్న చాలా అవసరం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్రొసీడ్. మిస్టర్ నాగరాజు, తండ్రి అయ్యే అవకాశం లేదని మీకు డాక్టర్లు ఎవరైనా చెప్పారా? లేదు. అయితే ఈ బిడ్డకు మీరే తండ్రి అయి ఉండొచ్చుగా? లేదు. ఆల్ రైట్. ఈమెతోనేనా ఇంకా చాలా మంది ఆడవాళ్లతో మీకు సంబంధాలున్నాయా? మరి వాళ్ళెవరో బిడ్డతో మీరే తండ్రి అంటూ మీ దగ్గరకు రాలేదుగా? ఈ మాత్రం ఎందుకు వచ్చింది? ఈమె తెలివైంది కనుక. అంతేనా? తల్లి అయింది కనుకనా? కాదు, కాదు. యువర్ ఆనర్, నా క్లయింట్కి 4గురితో సంబంధం ఉన్నట్లుగానే ఆమె కూడా 10 మందితోనూ సంబంధం ఉంది. అటువంటిప్పుడు ఆ బిడ్డ నా క్లయింట్కి ఎలా చెందుతుంది? 10 మందికి చెందిన బిడ్డ అయితే విచ్ పార్టలీ చైల్డ్ బిలాంగ్స్ టు మై క్లయింట్. కన్నా, ముక్క, చెవి, నోర ఏ ఒక్కటైనా నా క్లయింట్ దగ్గర నిరూపించగలిగితే అప్పుడు నా క్లయింట్ తండ్రిని ఒప్పుకోవచ్చు. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన బిడ్డను ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. ఎస్. మిస్టర్ నాగరాజు, ఈ బిడ్డను ఎప్పుడైనా చూశారా? చూశాను. నా దగ్గరికి డబ్బు అడగడానికి వచ్చినప్పుడు చూశాను. యువర్ ఆనర్, మీరు కూడా ఈ బిడ్డను ఒక్కసారి పరీక్షగా చూడండి. ఏపీ గారు, తమరు కూడా ఒకసారి చూడాలి. చూడండి. చూశాను. ఆ నాలుగు కొనతో కింద పెదవి నాకటం చూశారా? చూశాను. ఏదో మేనరిజం. కరెక్ట్. అటు చూడండి. యువర్ ఆనర్,
నిందితుడు నాగరాజు ప్రతి 2 నిమిషాలకు తన నాలికొనతో కింద పెదవి నాకటం అందరూ చూశారు. అదే అతని మేనరిజం, పుట్టుకతో వచ్చిన లక్షణం. అదే మేనరిజం ఈ బిడ్డకుండటం గౌరవనీయులైన జడ్జి గారు చూశారు. కొన్ని వ్యాధులు, కొన్ని శారీరక లోపాలు, కొన్ని అలవాట్లు వంశపారంపర్యంగా వస్తుంటాయి. అదే విధంగా తన తండ్రి నాగరాజుకున్న మేనరిజం ఈ బిడ్డకొచ్చింది. యువర్ ఆనర్, నా క్లయింట్తో తనకు 6 నెలలు సంబంధం ఉన్నట్టు నాగరాజు ఒప్పుకున్నాడు. తనకు తండ్రి అయ్యే అర్హత, అవకాశం ఉన్నాయని చెప్పుకున్నాడు. తన మేనరిజం ఈ బిడ్డకు ఉండటం స్పష్టంగా మీరంతా చూశారు. కనుక ఈ బిడ్డకు తండ్రి ఈ నాగరాజేనని తెలియజేస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ నాగరాజుకు అనురాధ అనే అమ్మాయితో సంబంధం ఉంది కనుక ఆ అనురాధకు పుట్టిన బిడ్డకు తండ్రి ఈ నాగరాజేనని సహేతుకంగా సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించబడింది కనుక ఆ బిడ్డకు తండ్రి నాగరాజేనని ధృవీకరిస్తూ ఆ బిడ్డ పోషణకై 5 లక్షల పరిహారం చెల్లించవలసిందిగా కోర్టు వారు నాగరాజుకు ఆదేశిస్తూ వ్యభిచారానికి పాల్పడినందుకు మందలిస్తూ మన్నించడమైంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మార్వెలస్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్ప్లెండిడ్ సార్. సారీ నాగరాజు, నేను ఫోన్లో చెప్పినప్పుడు రాజీకి వచ్చి ఉంటే ఈ వ్యవహారం రచ్చకెక్కకుండా తక్కువ డబ్బుతో వదిలిపోయి ఉండేది. అంతానికి కోర్టుకు వచ్చావు, ఫలితం ఏమిటో చూసావుగా. పాప మోహన్ కందగట్లా అయిపోయింది సార్. పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాడేమో. మై డియర్ సాగర్, ఎస్ సార్. మీ నాన్నగారి కాలం నుంచి నాకు కోర్టుతోనూ చట్టంతోనూ సెక్షన్స్ తోనూ అనుబంధం ఉంది, తలపండిన అనుభవం ఉంది. అయినా నీతో పోటీ పడ్డ ప్రతి కేసులోనూ నేను ఊహించని విధంగా ఓటమిని పొందుతున్నాను. బట్ ఎనీవే, నీ తెలివితేటలకి, నీ విజయానికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఇదిగో, ఇది నా వృత్తికి గౌరవాన్ని ఇచ్చే కాలం, నా హోదాకి పరపతి పెంచే సింబల్ ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నాను. ఎందుకో తెలుసా? భయం. మరణించే వరకు నాతోనే ఉండి నాతోనే మండి మసి అవుతుందని కలలు కన్న దీనిని ఏదో ఒక రోజు నువ్వు ఊడగొడతావనే భయంతో నేనే స్వయంగా నీకు బహుమతిగా ఇస్తున్నాను. నో సార్, ఆటలోనైనా, వేటలోనైనా, వాదంలోనైనా ఎప్పుడూ పోటీ ఉండాలి. అప్పుడే ఎవరి గొప్పతనానికైనా స్థానపట్టడం జరుగుతుంది. ఇది మీ దగ్గరే ఉండాలి. మీకు నాకు ఎప్పుడూ హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక్క సంగతి అడగనా? యూ హ్యావ్ వన్ ద రైట్ కేస్ ఇన్ ఎ రాంగ్ మేనర్. ఎలా నిరూపించావా మేనరిజాన్ని? వెరీ సింపుల్. చూసారా, అదే మేనరిజం. ఇప్పుడు మా ప్రసాదాన్ని కూడా నాగరాజు కొడుకుగా నిరూపించవచ్చు. భలేవారు సార్ మీరు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 రూపీస్. ఈ తేనె తీసుకెళ్లి ఆ పసివాడి కింద పెదవికి రాశాను. ఓ, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, మీరు నిజంగా దేవుడండి. ఈ కోర్టు ఆవరణలో ఇలాంటి పొగడతలు విని విని విసిగెత్తిపోయాను. డోంట్ ప్రైజ్ మీ. బై ఇతను జ్వాల పత్రికా విలేకరి. నీ జీవిత కథను కోర్టు డ్రామాతో పాటు సీరియల్ గా పబ్లిష్ చేయాలని ఉత్సాహపడుతున్నాడు. డబ్బు కూడా ఇస్తాట. నీకు ఇష్టమైతే చెప్పు.